వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు అండి, ఎలా చేయాలో ఏంటో ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించబోతున్నాను. రవ్వ లడ్డు ఎంత టేస్టీగా ఉంటాయో మీరే చూదురు కానీ. చూడండి, పంచదార, రవ్వ, సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అన్నమాట, ఎండు కొబ్బరి పౌడర్ అన్నమాట. అది ఇంట్లోనే చేసిన పౌడరు, నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి. ఇది ఒక 5-6 ఎలాచి అంటే యాలకులు, వీటికి కావాల్సినవి అన్నమాట. ఇవి రవ్వ లడ్డు చేసుకోవటానికి ఇవన్నీ కావాలి. పాలు కూడా కావాలండి. పాలు కూడా పక్కన గిన్నెలో పెట్టేశాను. కొంచెం మేగడతో తీసి పెట్టాను అన్నమాట. పాలు మేగడతో అయితే చాలా టేస్టీగా వస్తాయి రవ్వ లడ్డు అనేది. అది బొంబాయి రవ్వ అన్నమాట. పంచదార, బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ, యాలకులు, నెయ్యి, కొబ్బరి పౌడరు కూడా 2 చిప్పలు ఫ్రెష్గా మిక్సీలో వేసి పక్కన పెట్టేశాను అన్నమాట. పౌడర్ అనేది ఉంటుంది, కొబ్బరి పౌడర్ అనేది దేంట్లోకైనా మనం వేసుకోవటానికి వంట చేసుకునేటప్పుడు అనేక సార్లు కొబ్బరి పౌడర్ అవసరం అవుతుంది. దీనికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దగ్గరలో పెట్టేసుకున్నాము. బొంబాయి రవ్వ అనేది సుజీ రవ్వ అని కూడా పేరుతో పిలుస్తారన్నమాట. సింపుల్గా చేసుకోవచ్చండి రవ్వ. ఎవరికైనా మన చుట్టాలు అంటే బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు స్వీట్ ఏమైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఈ రవ్వ లడ్డు అనేది మనం సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. ఏం చేశానో ఎలా చేశానో కూడా మన వీడియోలో ఈ ప్రాసెస్ అంతా చూసేద్దరు కానీ. 2 కప్పులు నర దాకా ఉందండి, 2.5 కప్పులు ఉంది, కానీ నేను 2 కప్పులే చేస్తాను. మీకున్న రవ్వ చూపిస్తున్నాను అంతేను. ఇప్పుడు ఈ రవ్వని మనము నెయ్యితో వేయించుకోవాలన్నమాట. ఎలా వేపిస్తాను ఏంటి కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాము. ఇప్పుడు మనము కొంచెం హీట్ ఎక్కనిచ్చి కళాయిని హీట్ ఎక్కనిద్దాం కొద్దిగా. ఏదైనా సరే అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే, మీకు ఎలా చూపించానో అలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి ఈ రవ్వ లడ్డు అనేది. అప్పటికప్పుడు స్వీట్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఈ రవ్వ లడ్డు తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా మనం ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక చూడండి, నెయ్యి తీసుకున్నాను. మనం ఇంటిలో చేసుకునే నెయ్యి అండి ఇది. 2 టేబుల్ స్పూన్ వేస్తానండి ఇప్పుడు. అదిగో చూడండి, దాన్ని ఇప్పుడు బాగా కొంచెం హీట్ ఎక్కనిద్దాము. నెయ్యి అనేది కొంచెం హీట్ ఎక్కనిద్దాము. చక్కగా నెయ్యి కరిగినాక ఆ వేడి దాంట్లో మనం ఇప్పుడు ఈ సుజీ రవ్వ అనేది మీకు పోసేటప్పుడు కొలతతో ప్రకారమే చూపిస్తానండి. చాలామందికి కొలతలు లేకపోతే మాకు తెలియదు అని అంటున్నారు. కొలత ఏదైనా సరే నేను కొలత ప్రకారమే చూపిస్తున్నాను. నేను ఇంట్లో చేసుకోవటం అయితే అట్లా కొంచెం మనకు సుజాయిగా తెలుసు కాబట్టి ఎంత వేసుకోవాలో ఏంటో వేసేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు తెలియని వాళ్ళకి మన వీడియో చేసి చూపిస్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్కి కొలతల ప్రకారమే చెప్తానండి. ఇప్పుడు వీటెక్కింది. అది చూడండి, సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ 1 కప్పు, ఇంకొక కప్పు కూడా పోస్తాను. 2 కప్పులు బొంబాయి రవ్వ అన్నమాట. ఇక చూడండి, 2వ కప్పు కూడాను పోసేసాను. 2 కప్పులు బొంబాయి రవ్వని ఆ నెయ్యిలో అలా ఏం చేసుకుందాము. కళాయిలో పెట్టేసి
కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసి, మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా దోరగా ఆ రవ్వని వేయించేసుకుందాం. ఎక్కువసేపు మాడినట్లుగా ఏమీ వద్దండి. దోరగా వేయించితే మీకు అర్థమైపోద్ది. వేయించేటప్పుడే వేగటం అయిపోయినాక ఎలా ఉందో కూడా వస్తుంది. కొంచెం ఉండలు లేకుండా అటు ఇటు ఈ రవ్వని తిప్పుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం దగ్గరలోనే ఉండి అటు ఇటు రవ్వని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేయాలండి. రవ్వని సిమ్లో పెట్టి వేయించుకుంటే మనం కొంచెం ఒక సైడ్ అలా తిప్పపోయినా కానీ ఏమీ కాదు. ఇలాంటివి తెలిసి తెలియని వాళ్ళకు కూడా మన కొలతలతో చూపిస్తే చిన్నవాళ్ళకైనా కానీ వంట అనేది టక్కున అర్థమవుతుందండి. మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేస్తున్నాం అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఏ టైంలో ఏం చేసామనేది వంట కదండి, అవి అర్థం కాకుండా అవుతుందన్నమాట. సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేస్తే మనం ఒక అటు సైడ్ పని మీద ఏదైనా తెచ్చుకోవటానికి వెళ్ళినా కానీ వస్తువు, అదిగో చూడండి, పంచదార 1 కప్పు పోసాను. ఆ వేడి రవ్వలో అయిపోయిందండి రవ్వ. ఆ వేడి రవ్వలో 1 కప్పు, 2 కప్పుల రవ్వకి 1 కప్పు షుగర్ అంటే పంచదార అన్నమాట. కొంచెం దాన్ని అటు ఇటు తిప్పేసాము. ఆ వేడిలోనే ఇది కూడా అయిపోతుందండి. కొబ్బరి 1/2 కేజీ కొబ్బరి, అయిపోయింది. ఇంక మొత్తం కలిపేసుకొని ఇప్పుడు లడ్లు ఎలా చుట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఎలాచి పౌడర్ అండి, యాలకులను దంచి దానిలోనే వేసేసుకుందాము. మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి పోసేసుకుందామండి. రవ్వ, పంచదార, యాలకులు, నెయ్యితో కలిపిన రవ్వ కదా ఇది. చక్కగా ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ ప్లేట్లో పోసేసుకున్నాము. అదిగో చూడండి మొత్తము. ఇప్పుడు పాలు మొత్తం రవ్వ అంతా మళ్ళీ ప్లేట్లో కూడా ఒకసారి అంతా కలయి తిప్పుకొని అలా చక్కగా ఏగిందండి, అడుగు అంటకుండా. ఎంతవరకు ఏపాలో దోరగా వేయించుకుంటే చాలండి. అసలు కలర్ కూడా రావాల్సిన పని లేదు. అది కొంచెం పక్కకు జరిపేసుకొని కొంచెం అది మేగడతో పాలండి. అవి మేగడతో అయితే చాలా టేస్ట్గా ఉంటాయని నేను మేగడతో గిన్నెలోకి పాలు కాచి చల్లార్చిన పాలు అన్నమాట అవి. ఇప్పుడు ఆ పాలు పోసి మనం లడ్డూలు చుట్టుకుందాం అన్నమాట. రవ్వ లడ్డు అనేది ఇక చూడండి ఎలా చుట్టుకోవాలో. చుట్టుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఒక్కొక్కటి అలా. చాలా సింపుల్గా అండి. ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే చక్కగా ఇలా స్వీట్ చేసుకొని 4 ప్లేట్లో చేసి పెట్టేయచ్చుకోండి. ఎవరికైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి మంచిది. మన హోమ్ ఫుడ్ కదండి ఇది, ఇంట్లో చేసుకునేవి కాబట్టి దీంట్లో కల్తీ అనేదే ఉండదు. చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో స్వచ్ఛమైన నెయ్యి అన్నమాట. మనం మంచి ఇంట్లో ఉన్న నెయ్యితో చేసుకున్నాము. మేగడ పాలు గమనించండి. పాలు ఏదైనా ఉండకి రానట్టు ఉంటే మళ్ళీ మన చేతిలో ముద్ద దాంట్లో అలా వేసేసుకొని ఇంక కొంచెం పాలు వేసేసుకుంటే మన చేతికి లడ్డూలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా తినొచ్చండి రవ్వ లడ్డు.
ఇది వెనకట నుంచి మా నాయనమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి ఈ లడ్డు. అప్పుడు చూసాం కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాము. మనం మన పిల్లలకి నేర్పుకుంటా ఇలా చేసుకోవాలని, మన పిల్లలతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ కూడా చూపించాలని చెప్పి నేను ఈ లడ్డుని తయారు చేస్తున్నాను. మీరు కూడా నేను ఎలా తయారు చేశానో అలానే అన్ని ఇంగ్రీడియంట్ని తీసుకొచ్చుకొని చక్కగా ఇట్లా సింపుల్గా రవ్వ వేయించుకొని, ఇక చూడండి లడ్డు రౌండ్గా రావాలంటే చేత్తో అలా అంటుంటే వచ్చేస్తుంది అన్నమాట. లడ్డు చేస్తుండగానే పిల్లలు ఉంటే కనుక చేతిలోది తీసుకెళ్ళిపోతారండి. ఎందుకంటే స్వీట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, నెయ్యితో చేసినవి కాబట్టి. పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు ఉన్నా కానీ ఇంట్లో మనకు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ చప్పరించుకుంటా తింటారన్నమాట ఈ లడ్డుని. మాకు ఆ వస్తువు నలగటం లేదు, ఈ వస్తువు నలగటం లేదు అనుకుంటూ ఉంటారు కదా పాపం పెద్దవాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు. వాళ్ళకి పెడితే ఎంతో ఇష్టంగా సంతోషంగా తింటారు. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుంటే అన్నీ ఒకేసారి అయితే దగ్గరికి మెత్తగా అయినట్లు అయిపోతుందండి. అందుకని మనం ఒక 2-3 లడ్లకి అన్నట్టు పాలు పోసుకుంటూ ఉండాలి. కొంచెం ఏదన్నా కానీ అట్లా తునిగినట్టు ఉంటే మళ్ళీ ఇంకొక చుక్క పాలు పోసుకొని ఒక స్పూన్ పాలు పోసుకొని కలుపుకోవటమేనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు. చూడండి ఇప్పుడు ఇందాక కొంచెం ఊడినట్టు అనిపిస్తే లడ్డు మళ్ళీ కొంచెం పాలు పోసి అలా చేసేసాను లడ్డుని. అన్నీ మన ఇంట్లోనే ఉంటాయండి. ఇవి బయట నుంచి కొన్ని తెచ్చుకోవాలి అనేది ఏమి లేదు. రొటీన్గా మనం ఉప్మా చేసుకునే రవ్వ, ఇంట్లో టీ పెట్టుకునే పాలు, యాలకులు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి, పంచదార ఇంట్లోనే ఉంటుంది. ఇంకేముందండి మొత్తం చక్కగా నెయ్యి అనేది మనం ఇంట్లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు బయట డబ్బాల్లో ఈ దుర్గా నెయ్యి, ఆ నెయ్యి, ఈ నెయ్యి అంట వస్తుంది. కొంచెం మంచి నెయ్యి చూసి తెచ్చుకుని మనం ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. అందరిళ్ళల్లో నెయ్యి చేస్తారని లేదు కానండి, మనం మంచి నెయ్యి కూడా బయట దొరుకుతుందండి. డైరీ ఫామ్లోకి వెళ్తే మంచి నెయ్యి ఇస్తారు. కాకపోతే అది పచ్చి వెన్నతో తీసిన నెయ్యి. మనమేమో పాలు కాసుకొని ఇంట్లో మేగడ తీసుకొని చేసుకుంటాం అన్నమాట. అంతే తేడా. ఇలా చేసి పెట్టేసుకుంటే 4-5 డేస్ అయినా అలానే ఉంటాయండి. రవ్వ లడ్డు ఏమి కావు. ఇంట్లో అన్ని రోజులు సరిపోయే అన్నీ కూడా మనం చేసుకోవట్లేదు కదండి. కొంచెం కావాలంటే చేసుకున్నా కానీ అలా నిలవబెట్టుకుని మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలన్నా కూడా ఇలా చేసి పెట్టుకుని డబ్బాకు పెట్టేసుకుని, స్టీల్ డబ్బా లాంటిది ఒక ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు ప్యాక్ చేసుకుని మన పిల్లలకి ఎక్కడన్నా ఉన్నారనుకుంటే తీసుకెళ్ళచ్చు. మన పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నా కానీ అలా అయినా సరే చక్కగా ఇలా లడ్డు చేసి పెట్టుకుని పిల్లలు ఇళ్ళకి వస్తారు కదా, పండగలప్పుడైనా ఎప్పుడైనా సరే లీవ్స్ ఇచ్చినప్పుడు ఇళ్ళకి వస్తారు కదా, అప్పుడైనా చక్కగా చిన్న బాక్సులు లాంటి దాంట్లో ప్యాక్ చేసేసి ఇచ్చి పంపించవచ్చు పిల్లలకి. 4-5 డేస్ వరకు ఏమీ కావండి, ఇవి చక్కగా ఉంటాయి. పాలు పోసారు కదా ఏమైనా ఏమీ అవ్వవు. చక్కగా అలా ప్లేట్లో చూడండి చుట్టూ అలా చదురుకుంటా పెట్టుకోవచ్చు అన్నమాట. మా పిల్లలకైతే రవ్వ లడ్డు చాలా ఇష్టం అండి. నేను చాలాసార్లు చేసి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి ఇంట్లో పెట్టుకునేదాన్ని. చూడండి చెయ్యంగానే ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తున్నాను ఆ లడ్డు అనేది. మా చిన్న పాప వాళ్ళు కూడా ఇక్కడే దగ్గరలో ఉంటారండి. ఒక 4-5 లడ్డు దాకా పంపిస్తాను. చాలా ఇష్టం ఆ పాపకు రవ్వ లడ్డు అంటే. అబ్బా రవ్వ లడ్డా అంటది చూడంగాలేను. మా వారు కూడా ఇష్టంగా తింటారనమాట.
ఎవ్వరికి ఇష్టం ఉండదండి రవ్వ లడ్డు అంటే. లడ్డు అంటేనే పిల్లలతో సహా స్వీట్ కాబట్టి ఇష్టంగా తింటారు. అందులో మనకి ఇట్లా చక్కగా టేస్టీగా నెయ్యితో చేసుకుని ఇట్లా మీగడ పాలతో చేసుకుంటే మనకైనా ఇష్టమే, పిల్లలకైనా ఇష్టమే, ఎవరైనా తినబుద్ధి అయ్యిద్ది. పెద్దవాళ్ళు అప్పుడు మనకు చేసి పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం పిల్లలకి చేసి పెట్టుకుంటున్నాము. మన పిల్లలు రేపొద్దున వాళ్ళ పిల్లలకి చేసి పెట్టుకుంటారు. ఇలా ఎటు చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఎలా చేసుకోవాలా అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియకపోతే చూసి అందుకనే కొలతల ప్రకారం చూపించానన్నమాట. కప్స్తో చూపిస్తే వాళ్ళకి టక్కనే అర్థమవుతుంది. ఇప్పుడు చదువుకునే పిల్లలకు కొంతమంది అర్థం కాదనుకోండి, ఇలా చూపిస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇలా చేసుకుంటారు ఇంట్లో. కొంతమంది బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదండి, అయినా అసలు తినకూడదు కూడాను, హెల్త్కి కూడా మంచిది కాదు. ఇలా ఇంట్లో చేసుకుని మనం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. చూడండి లడ్డు ఎలా వచ్చిందో, చక్కగా రౌండ్గా పెట్టేసుకుంటే మనం చూస్తానికి కంటికి అంటికి ఇంపుగా అందంగా ఉంటుంది అన్నమాట. కొంతమంది దీని మీద డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటారు, కానీ దీనికి అవసరం లేదండి. ఇలా అయితేనే బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్తో చేసే చాలా తింటూ ఉంటాం కదా మనం, దీనికైతే ఏం అవసరం లేదు. ఇలా మనం ఏమేమి వేసుకుని పెట్టుకున్నామో ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే జీడిపప్పు అయినా సరే బాదం పప్పు అయినా సరే ఇట్లా హాఫ్ వద్దలాగా చేసి వాటి మీద పైన అంటించుకోవచ్చు. నేనైతే మామూలుగానే ఇలా చేసేసాను. చూడండి, ఇంకా మొత్తం లడ్లన్నీ అలా చేసేసి పెట్టేసుకున్నాము. సింపుల్గా అయిపోయినాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి. కృష్ణాతో సరదాగా ఛానల్ని. మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. లైక్ చేయండి ప్లీజ్, లైక్. మేము కోరేది ఒక్కటేనండి, ఏ వంట చేసినా నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మన కృష్ణాతో సరదాగా అనే ఛానల్లో. మీరు కూడా అలాగే ఒక లైక్ చేయండి, చాలా సంతోషిస్తాను నేను కూడాను. ప్లీజ్ లైక్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. అదిగో చూడండి లడ్లు, రవ్వ లడ్డు అన్నమాట. రవ్వ, కొబ్బరి, పాలు, పంచదార, యాలకులతో నెయ్యితో చేసిన రవ్వ లడ్డు. బాయ్ అండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడాను ధన్యవాదములు. చూడండి లడ్డు కూడా ఎలా చూపిస్తున్నాను మీకు. కొంచెం టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను ఇప్పుడే ఎలా ఉందని కూడా. కొంచెం చిన్న పీసుగా కట్ చేసుకుని టేస్ట్ చేస్తున్నాను చూడండి మీ ముందే. సూపర్ ఉన్నాయండి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మరొక వీడియోలో మరొక వంటతో కలుద్దాం.